దురదృష్టకరం. ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, సరే అతని యాటిట్యూడ్ ఎలాంటిదైనా, లేకపోతే అతని బిహేవియర్ ఎలాంటిదైనా, లేకపోతే అతని ఆలోచనలు, అతని ఫ్యాక్షనిస్ట్ భావజాలం, ప్రవృత్తి, ఇవన్నీ ఎలాంటివైనా ఒక ముఖ్యమంత్రిగా చేసావు కాబట్టి కనీసం ఆ స్పృహ, ఆ హోదా, ఇలాంటివి కొన్ని గమనంలో పెట్టుకుని, దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. పైగా నువ్వు మాట్లాడుతున్నది ఎవరిని అంటే ఇంకొక ముఖ్యమంత్రిని. పోయినా ఆయన ఏమన్నా సామాన్యుడా? కాదు, అసామాన్యుడు. నీకేదో రాజకీయ ప్రత్యర్థి నువ్వు అనుకుంటున్నావు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకి నువ్వు రాజకీయ ప్రత్యర్థివి కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీది ఆ స్థాయి కాదు. నీ స్థాయి గురించి ఆయన ఆలోచించవసరలా, కానీ ఆయన స్థాయి గురించి మాత్రం నువ్వు గుర్తుపెట్టుకుని మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే ఈ దేశంలో సీనియర్ పొలిటీషియన్స్లో ఆయన ఒకడు, 4 సార్లు ముఖ్యమంత్రి, నీ తండ్రికి కాంటెంపరీ, కలిసి పనిచేసిన వాడు, స్నేహితుడు కూడా ఫర్ దట్ మ్యాటర్. సరే, నీ తండ్రి స్నేహితులు ఎవరిని నువ్వు దగ్గర రానివ్వలేదు, వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు, కానీ చుట్టాలకి, కుటుంబ సభ్యులకి దిక్కు లేదు. ఇంకా నీ తండ్రి స్నేహితులు అనే వాల్యూ ఎందుకు ఉంటుంది? కానీ ఆయనకున్న సీనియారిటీ ఆల్మోస్ట్ మన ఏజ్తో సమానం. మన అని ఎందుకంటున్నానంటే మన ఇద్దరిది ఇంచుమించు ఒకటే ఏజ్. నాకంటే ఏడాదో 2 ఏళ్ళు పెద్దోడు అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని గుర్తొచ్చినప్పుడల్లా ఎన్నాళ్ళు ఉంటావు, లేకపోతే ఈ వయసులో అవసరమా, రేపో మాపో డాష్, ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల ఒకవేళ చంద్రబాబు నాయుడిని నువ్వేదో పలసన చేస్తున్నానని, చులకన చేస్తున్నానని, తేలిక చేస్తున్నానని మీరు అనుకుంటున్నారేమో జగన్మోహన్ రెడ్డి గారు, కానీ మీరే పలసనైపోతున్నారు. పదే చంద్రబాబు నాయుడిని వయసుని అడ్డం పెట్టి పని అయిపోయిందని, ముసలోడని పదం వాడే కాబట్టి చెప్తున్నాను, ముసలోడని, ఎన్నాళ్ళు ఉంటావని, ఇలాంటి పదాలు వాడి మీరు సాధించింది ఏంటి చెప్పనా? 11 ఆయన వయసుని, ఆయన క్యాలిబర్ని, ఆయన కెపాసిటీని, ఆయన కాండక్ట్ని ప్రశ్నించి, విమర్శించి, ఎగతాళి చేసి, ఎద్దేవా చేసి నువ్వు సాధించింది 11. నేను చంద్రబాబు నాయుడు ఏదో వెనకేసుకొస్తున్నాను అనుకోమాకు. ఒక మనిషి మాట్లాడేటప్పుడు మెదడు నుంచి 4 వరకు స్పృహ ఉండాలి. ఆ స్పృహ లేకపోతే 11 మిగులుతాయి. ఏంటి అసలు అంటే ఇదే చివరి ఎలక్షన్ నీకు, ఇదే చివరి టర్మ్ నీకు ఎవరు చెప్పారు? నువ్వు అనుకుంటే సరిపోయిందా? ఎవరి టర్మ్ ఎవరు డిసైడ్ చేస్తారు? ఆ పైవాడు డిసైడ్ చేస్తాడు. నీకు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతావని గ్యారంటీ ఉందా? లేదు, నువ్వు ఒక 1000 ఏళ్ళు బతుకుతావు, 1000 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు బతుకుతావని ఉన్న గ్యారంటీ ఉందా? సరే, వాళ్ళు వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు, లేకపోతే రకరకాలుగా రాజశేఖర రెడ్డి గారి చావు అట్లా జరిగింది, ఇట్లా జరిగింది, భూమి ఆకాశాల మధ్య జరిగింది, పంచభూతాలకి ఇదైపోయాడు, రకరకాలు మాట్లాడతారు. కానీ నేను మాట్లాడను, ఎందుకంటే ఆయన అంటే నాకు ఒక రకమైన ప్రేమ. నేను సీఎం బీట్ సెక్రటేరియట్ ఇది చూసినప్పుడు ఆయన చూపిన ఆప్యాయత, అభిమానం అవి ఉన్నాయి కాబట్టి అలాంటి మాటలు నేను మాట్లాడలేను. పంచభూతాల్లో కలిసిపోయాడు ఇట్లాంటి కొంతమంది మాట్లాడతారు, నేను మాట్లాడను. కానీ ఆయనకు అదే ఆఖరి టర్మ్ అని ఎవరైనా అనుకున్నారా? ఆయన అనుకున్నాడా? లేకపోతే నువ్వు అపరకాల జ్ఞానివి కదా, నువ్వు చంద్రబాబు నాయుడికి ఇదే ఆఖరి టర్మ్ అని చెప్తున్నావు, నువ్వు అనుకున్నావు పోని మీ నాన్నకు అదే ఆఖరి టర్మ్ అని? ఆయన తాళి కట్టి, అఫ్కోర్స్ తాళి కడతారో లేదు నాకు తెలియదు, ఐఎమ్ సారీ,
ఆయన పెళ్లి చేసుకున్న విజయలక్ష్మి గారు ఏమైనా కలగన్నారా అదే ఆఖరి టర్మ్ అని? ఏంటది? ఆ భాష ఏంటి? ఆ పదాలేంటి? ఇదే ఆఖరి టర్ము. అసలు నీ టర్ములు ఎన్ని? నీకు ఇంకో టర్మ్ ఉందా? ప్రజలు ఇచ్చే భిక్ష, మీ రాజకీయ పార్టీలన్నిటికీ ప్రజలు వేసే భిక్ష మీ టర్ములు. ఏదో నువ్వు అనుకుంటున్నావేమో, నాకు అది తెచ్చుకుంటా, నేను సాధిస్తాను. ఏం సాధించడానికి లేదు. జనం, ప్రజలు అనుకుంటేనే మీకు పదవి, లేదంటే అగో 151 నుంచి మధ్యలో 5 లేపేసి ఆ 11 మిగిల్చి మూలకు కూర్చోబెడతారు, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా. కనీసం మినిమం స్పృహ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఒకవేళ చెబుతుంటా వీళ్ళు మాకు చెప్తారులే, లేకపోతే వీళ్ళు మాకు చెప్పే అంత రోళ్ళా అని మీరు అనుకోవచ్చు. ఎందుకు జనం మిమ్మల్ని గౌరవించాలి? ఎందుకు మీకు జనం ఓట్లు వేయాలి? అసలు పులివెందుల మీద పట్టు కోల్పోతున్నానని అంత నిస్పృహ అయితే ఎట్లా? కోల్పోయారు మీరు. ఒకటా రెండా? పులివెందుల ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఓన్ చేసుకుంటారండి? మీ తల్లి, చెల్లి, మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని డిజోన్ చేసుకున్నప్పుడు పులివెందుల ప్రజలు ఎందుకు ఓన్ చేసుకుంటారు మిమ్మల్ని? అయిపోయింది, డిటాచ్మెంట్ అయిపోయింది. మీ చెల్లె ఆ పులివెందులో తిరిగింది మీకు వ్యతిరేకంగా. మీ తల్లే ఓట్లు వేయొద్దని చెప్పింది మీకు. మీ ఇంకో చెల్లి నిన్న కూడా మాట్లాడొచ్చింది కదా. అంటే మీ రక్త సంబంధీకులే, మీ రక్తం పంచుకు పుట్టిన వాళ్ళే మీకు ఓట్లు వేయొద్దని చెప్తుంటే పులివెందుల ప్రజలు ఎందుకు మిమ్మల్ని ఓన్ చేసుకోవాలి? హూ ఆర్ యూ అంటారు గట్టిగా మాట్లాడితే. అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు? తిరిగి ఆదరణ పొందండి. వాళ్ళ మధ్యలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో, వివేకానంద రెడ్డి గారి ఆ హత్య ఉందో పులివెందుల ప్రజల మదిలో, జ్ఞాపకాల్లో. ప్రజాస్వామ్యంలో ఉండి నేను పోలింగ్ను బాయ్కాట్ చేస్తున్నాం, వెళ్ళి చూడండి. మీరు బాయ్కాట్ చేశారు ఇవాళ రీపోలింగ్ని. మరి జనం ఎందుకు ఓట్లు వేశారు? నిన్న వేసినట్టే ఇవాళ కూడా వేశారు. అంటే మీ మాట అది కూడా వినలే. బాయ్కాట్ చేయండి అనే పదం కూడా వినలేదు వాళ్ళు. వెళ్ళి ఓట్లు వేశారు. ఎందుకు వేశారు అంటే అది వాళ్ళ ఇష్టం, మనం ఎవరం కాదనడానికి. ఎన్నో మాట్లాడేశారు ఇవాళ. మీకు గుర్తుండే ఉంటుంది, నిమ్మగడ్డ రమేష్ కుమార్, అప్పటి ఎస్ఈసి స్టేట్ ఎలక్షన్ కమిషనర్, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నోటికి ఎంత వస్తే అది అంత మాట్లాడేస్తారు మీరు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీరేమన్నారు? చంద్రబాబు కులమే, అందుకని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు అన్నారు. అంటే నేను ఇది కావాలని అనడం లేదు, కానీ మీకు జ్ఞానోదయం అవుద్దేమో అని అంటున్నా. నీలం సాహ్ని గారు ఎవరండి? నీలం సాహ్ని గారు మీరున్నప్పుడు చీఫ్ సెక్రటరీ, మీరు కావాలని చీఫ్ సెక్రటరీని చేశారు ఆమెని. ఆ తర్వాత ఆమెకు అడ్వైజర్ పోస్ట్ కూడా ఇచ్చారు రిటైర్ అయినాక, సలహాదారు పోస్ట్. ఆ తర్వాత ఎస్ఈసిగా నామినేట్ చేసింది మీరే, గుర్తు తెచ్చుకోండి. స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా నీలం సాహ్ని గారిని రికమెండ్ చేసింది మీరే. మరి ఇప్పుడు ఆమె మీకు వ్యతిరేకంగా చేస్తుందా? అనండి. పోనీ మీకు రమేష్ కుమార్ని అన్నారు కదా, ఇప్పుడు మీరు అనండి, ఎలక్షన్ కమిషనర్ కావాలనే మాకు వ్యతిరేకం చేస్తుందని అనండి. అనరు, ఎందుకంటే అది మీకే రివర్స్ కొట్టుద్ది కాబట్టి. కానీ ఆవిడ మాత్రం ఆమె ఏం చేయాలో అదే పని చేస్తోంది. ఒక ఎలక్షన్ కమిషనర్గా విధులు ఎలా నిర్వర్తించాలో రాజ్యాంగం ప్రకారం అలాగే నిర్వర్తిస్తోంది. ఇక తర్వాత అక్కడ డిఐజీ కోయ ప్రవీణ్, ఆయన మీరు బాడీ షేమింగ్ చేశారు, లేకపోతే ఇంకో రకంగా తప్పుపట్టే ప్రయత్నం చేశారు. ఆయన ఒక మాజీ ఎంపీ అల్లుడు అన్నారు. అయితే ఏంటి? డిఐజీలు అయితే మాత్రం వాళ్ళకి మామూలు ఉండకూడదా, లేకపోతే వాళ్ళకి చిన్నాన్నలు ఉండకూడదా, లేకపోతే ఉండకూడదు ఎవరు? ఆయన మాజీ ఎంపీ అల్లుడైతే ఏంటి? ఆయన మాజీ ఎంపీ అల్లుడైనంత మాత్రాన ఆయన అన్ని చంపుకొని ఆయన ఉద్యోగం చేస్తాడా? ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ కోయ ప్రవీణ్. మీరు బాడీ షేమింగ్ చేసినంత మాత్రాన బాడీ వేరు, వాళ్ళ కర్తవ్య నిర్వహణ వేరు. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ. యూ డోంట్ నో దట్. అండ్ ఆల్సో ఇంకొక మాట, ఆయన మాజీ ఎంపీ అల్లుడు అన్నారు. మీ హయాంలో మీ బంధువునే చీఫ్ సెక్రటరీగా పెట్టుకున్నారు.
మీ బంధువునే డీజీపీగా పెట్టుకున్నారు, ఇంకా చాలామందిని పెట్టుకున్నారు. ఎవరన్నా అడిగారా? ఎందుకండి పదే 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 ఇట్లాంటి మాటలు మాట్లాడి అయిపోయారు, పలసన అయ్యారు. ఇంకా 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 మిమ్మల్ని మీరే కిల్ చేసుకుంటున్నారు రాజకీయంగా. ఫిజికల్గా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నారే మళ్ళీ బాడీ బిల్డింగ్ నాకు తెలియదు, కానీ మిమ్మల్ని మీరు రాజకీయంగా మీరే కిల్ చేసుకుంటున్నారు. దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యూ అండ్ యువర్ పార్టీ. ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు మళ్ళీ ఇవాళ మాట్లాడిన మాటలు మాత్రం మీ హోదాకి ఒకవేళ ఉంటే, అది కూడా మీకు హోదా ఉందని మీరు అనుకుంటే మీ హోదాకు తగిన మాటలు కావవి. ఆయన స్థాయికి మీరు అలాంటి మాటలు అనకూడదు. అయినా ఎందుకు అంటున్నారు పదే పదే? ఇంకో మాట కూడా ఇక్కడ అనాలి. ఏంటి ఈ వయసులో రామకృష్ణ అనుకుంటూ కూర్చుంటే పుణ్యం దక్కుతుంది, లేకపోతే నరకానికి పోతావా? మీరు క్రిస్టియానిటీ వదిలేశారు ఈ మధ్య. మీరు రామకృష్ణ అనుకోమని మీరు చెప్తున్నారేంటి? ఇంకోటి ఏదో చెప్పాలి కదా. ఐఎమ్ సారీ, క్రైస్తవ సోదరులు మన్నించాలి. వయసు మీద పడిన తర్వాత క్రిస్టియన్లు ఏమనుకుంటారు అంటే, నేను ఊహించున్నది ఏంటంటే స్తోత్రం అనుకుంటారేమో, దేవుడికి స్తోత్రం అనుకుంటారు, హల్లెలూయా అనుకుంటారు, వాటెవర్ వాళ్ళ నమ్మకాన్ని బట్టి. మరి మీరు నేను క్రైస్తవుడిని అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటండి రామకృష్ణ అనుకోమని చెప్తున్నాడు? క్రైస్తవ సోదరులు ఆలోచించాలి.